హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజైతే మంగళవారం అని చెప్పి మేమైతే చికెన్ తెచ్చుకున్నామండి. చికెన్ కర్రీ ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఒకసారి. చాలా టేస్టీగా, ముక్కలు అయితే చాలా జ్యూసీగా చాలా బాగున్నాయండి. మంచిగా కుక్ అయ్యాయి, చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ కూడా. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ స్టైల్లో చేయడం. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేయండి, ఒకసారి చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అక్కడ ఒక కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే వేసేసుకోవాలండి. నేనైతే ఒక అరగంట సేపు చికెన్ ముక్కల్ని పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకున్నానండి. అందులోనే మసాలా పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి ఆయిల్ వేడెక్కగానే ఇందులో ప్యాన్లో వేసేసి ఇంకా మంచిగా ఫ్రై అవనిచ్చానండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఆ ఉన్న ఆయిల్లోనే చూసారు కదా ఆయిల్ ఎంత మంచిగా ఉందో, ఈ ఆయిల్లోనే ఉల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు కొంచెం సేపు వేగనివ్వాలండి. అవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని చెప్పి మూత పెట్టేస్తే తొందరగా వేగిపోతాయి అన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటున్నానండి. తినేటప్పుడు చాలా బాగుంటాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కచ్చపచ్చ దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడైతే ఇది కూడా ఇంకా పచ్చివాసన పోయింది. ఇప్పుడైతే టమాటాలు వేసేసుకొని ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేటట్లు కుక్ చేసుకోవాలండి. అలాగా కాసేపు ఒక 5 మినిట్స్ ఉంటే అవి అయితే సాఫ్ట్గా అయిపోతాయి టమాటా ముక్కలు కూడా. ఇప్పుడైతే మనం ముందుగా వేపు పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి కలిపేసి మూత అయితే పెట్టుకోవాలండి. ఒక్కసారి మూత పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడైతే ఇందులో కూడా ఆయిల్ అంతా ఒకసారి సపరేట్ అవుతుందన్నమాట. సపరేట్ అయిన తర్వాత ఇంకా ఇందులో కొద్దిగా తగినంత వాటర్ వేసేసుకొని కాసేపు ఉడకనిచ్చుకోవాలండి. ఎందుకంటే ఇలా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా. కాకపోతే మాకు గ్రేవీ కావాలని చెప్పి నేనైతే ఇందులో వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. వాటరు వేసేసుకొని కాసేపు ఉడకనిచ్చుకొని దించేసుకుంటే చాలా టేస్టీగా, స్మూత్గా ఉంటుందండి కర్రీ అయితే. పీసెస్ అయితే చాలా జ్యూసీగా చాలా టేస్ట్గా వచ్చాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేశారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మాకైతే కొత్తిమీర లేకపోవడం వల్ల నేనైతే కొత్తిమీర అయితే వేయలేదండి. ఇంకా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.